హాయ్ హలో నమస్తే. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 60. సో 60 డేస్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 40 డేస్ ఉంది మన 100 డేస్ ఛాలెంజ్కి. ఈ 40 డేస్ కూడా గట్టిగా చేసేసుకుందాం. ఎందుకంటే 60 డేస్లో 50 డేస్ వరకు ఓకే, ఆఫ్టర్ దట్ 1 వీక్ 2 డేస్ 3 డేస్ అని చెప్పి ఇట్లా స్కిప్ చేయడం జరిగింది కాబట్టి, అండ్ లేట్ అయిన కొద్దీ ఏదైనా వర్కౌట్ స్కిప్ చేసినాం, ఒక డే స్కిప్ చేసినామంటే సెకండ్ డే చాలా లేజీగా ఉంటుంది. ఏ వర్కౌట్ కూడా చేయబుద్ధి కాదు, ప్రాక్టీస్ మిస్ అయిపోతుంది, కాన్ఫిడెన్స్ మిస్ అయిపోతుంది. సో 50 డేస్ వరకే మంచిగా ఉన్నాం కదా. 60 నుంచి కొంచెం ఎట్లా అంటే బాడీ లేజీ స్టెప్స్, ఇక వద్దు, ఆపేద్దాం, చేయొద్దు, ఇట్లా బాడీ అంతా ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ నెగిటివిటీని అంతేనా పక్కన పెట్టేసి ఇంకా 40 డేస్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 30 డేస్ 1 మంత్ ఖచ్చితంగా కొట్టేస్తా. 100 డేస్లో ఖచ్చితంగా బాడీ అయితే మంచి ట్రాన్స్ఫార్మర్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ 100 డేస్ ఛాలెంజ్లో బాడీ బిల్డింగే కాకుండా, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ కాకుండా, నో నాన్ వెజ్ ఛాలెంజ్. అసలు మనం స్టార్ట్ చేసింది మెయిన్ థింగ్ నో నాన్ వెజ్ ఛాలెంజ్. అది దేనికోసం పెట్టినాం? జిమ్ చేయాలంటే, వర్కౌట్స్ చేయాలంటే, బాడీ బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ కోసం, బాడీ సపోర్ట్ కోసం నాన్ వెజ్ తీసుకోవాలి. నాన్ వెజ్ తీసుకుంటే మనకు చాలా యూజ్ఫుల్ అవుతుందని చాలామంది అంటూ ఉంటారు. కానీ మన స్వార్థం కోసం అని చెప్పి ఒక ప్రాణిని చంపి దాన్ని తినడం అవసరమా అన్న కాన్సెప్ట్ నాది. సో దట్స్ వై నాన్ వెజ్ కాకుండా, ప్రోటీన్ పౌడర్స్ వాడకుండా, ఎటువంటి క్రియేటిన్స్ తీసుకోకుండా బాడీని ఇట్లా బిల్డ్ చేయాలి అనే కాన్సెప్ట్లో మనం 100 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాం. సో ఈ 100 డేస్లో కూడా ఏ రోజు కూడా నాన్ వెజ్ తీసుకోవడం అనేది జరగలేదు ఇప్పటివరకు, జరగదు ఇక ముందు కూడా. సో నాన్ వెజ్ లేకుండా బాడీని ఎట్లా బిల్డ్ చేయాలి, ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి మనం ఈ ఛాలెంజ్ తీసుకున్నాం కదా. సో ఫస్ట్లో ఒక 30 డేస్ 25 to 30 డేస్ వరకు బాడీ వెయిట్ తగ్గడానికి, వెయిట్ లాస్ గురించి అని చెప్పి టిప్స్ చెప్పిన, రోజు ఏం ఫుడ్ తీసుకోవాలి, డైట్ ఏం మెయింటైన్ చేయాలి, ఆఫ్టర్నూన్ అయినా నైట్ అయినా ఏం డైట్ తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, సో ఇట్లా చేస్తే ఏమవుతుంది అన్న దాని గురించి చెప్పిన. ఆఫ్టర్ 30 డేస్ బాడీ బల్క్ గురించి, అంటే ఇప్పటి వరకు కూడా బాడీ బల్క్ గురించి చెప్తున్నా. సో ఇక్కడ ఈ రెండిట్లో వేరియేషన్ ఏం జరిగిందంటే, నేను వెయిట్ లాస్ గురించి చెప్పినప్పుడు నేను కూడా వెయిట్ లాస్ అయినా. సో ఇప్పుడు నాకు వెయిట్ లాస్ వద్దు, నేను వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నా, పెంచాలనుకుంటున్నా కాబట్టి, సో ఇప్పుడు నేను వెయిట్ ఎట్లా పెరగాలి అనే టిప్స్. ఇందులో వెయిట్ లాస్ కోసం అయితే మనం చాలా స్టంట్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి. కానీ వెయిట్ పెరగాలంటే తినడమే పని. ఫస్ట్ మన బాడీని, మన మైండ్ని మంచిగా ట్రైన్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన ఫుడ్ మరీ అంత తినడం కాకుండా ఒక లిమిట్లో, అది కూడా వితౌట్ నాన్ వెజ్. బాడీని ఫస్ట్ బాడీ పెంచుకున్న తర్వాత దాన్ని మనం షేప్ చేయాలి. సో ఫస్ట్ ఎవరైనా ఉంటే, అంటే మేము వెయిట్ పెరగాలనుకుంటున్నాం, మేము బక్కగా ఉన్నాం, సన్నగా ఉన్నాం, మేము వెయిట్ పెరగాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. అండ్ మీకు నచ్చిన ఫుడ్ కూడా తినేసేయండి. ఖచ్చితంగా డైలీ బనానా తినాలి, అండ్ పాలు, మెయిన్ థింగ్ ఎగ్స్, అండ్ ఇదేంటి మిల్ మేకర్, సోయా చంక్స్, అండ్ ఇంకోటి ఏంటి పన్నీర్. ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవి ఏంటంటే మనకి ఎక్కువ ఫ్యాట్ని తీసుకురావు, మంచి హెల్తీ ఫుడ్. సో ఇవి కంటిన్యూగా తినడం అలవాటు చేసుకోండి. బయటికి పోయి ఫాస్ట్ ఫుడ్ తింటా, అలా తిన్నా కూడా బాడీ గెయిన్ అవుతుంది కదా అంటే అదంతా ఫ్యాట్. బాడీ గెయిన్ అవ్వడం వేరు, ఫ్యాట్ని, కొలెస్ట్రాల్ని పెంచుకోవడం వేరు. సో ఇక్కడ మనకి ఫ్యాట్, కొలెస్ట్రాల్ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది బాడీ వెయిట్, అది న్యాచురల్గా పెరగాలి, వితౌట్ ఆయిల్, వితౌట్ ఏంటి మన జంక్ ఫుడ్. ఓన్లీ హెల్తీ ఫుడ్తోని మీరు ఫస్ట్ మీ బాడీని పెంచుకున్నట్లయితే ఆఫ్టర్ దట్ మీ బాడీని ఒక షేప్ చేసుకోవచ్చు. మనం ఎలా అంటే అలా, ఇప్పుడు ఒక బండరాయి ఉంది, అది ఫస్ట్ ఒక క్వాంటిటీతో ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా చెక్కితే అలా షేప్ అవుతుంది. చిన్నదాన్ని తీసుకొచ్చి చెక్కలేము, పెద్దగా చేయలేము. పెద్దదాన్ని అయితే చిన్నగా చేసుకోవచ్చు, షేప్ చేసుకోవచ్చు, దాన్ని మీరు ఏ రకంగానైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీరు బాడీని బల్క్ చేసుకుంటుంది. ఫస్ట్ మీరు వెయిట్ పెరగండి, తర్వాత ఆ బాడీని మీరు ఎట్లా కావాలనుకుంటే అట్లా జిమ్కి వచ్చి షేప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు నచ్చిన ఫుడ్, హెల్తీ ఫుడ్, ఓన్లీ హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ ఆర్ ఎనీథింగ్. అండ్ చాలామంది బేసిక్గా పప్పులు తింటూ ఉంటారు, మస్తు ప్రోటీన్స్ ఉంటాయి. సో నాన్ వెజ్ని పక్కన పెట్టేసి మనం బాడీని పెంచుకోవాలంటే చాలా రకాల ఫుడ్ ఉంది.
సో ఆ ఫుడ్ మీరు తీసుకున్నట్లయితే మీ బాడీ మంచిగా బల్క్ అవుతుంది. బల్క్ అయిన తర్వాత మంచి మంచి వేరియేషన్స్తోని మంచి మంచి వర్కౌట్స్ చేసుకోవచ్చు, మంచిగా ఫ్రీ టైం తీసుకోవచ్చు, మంచిగా బాడీని మైండ్ని మంచిగా కంట్రోల్లో పెట్టుకొని మంచి వర్కౌట్స్ చేసుకొని మీ బాడీని మీకు నచ్చిన షేప్లో, మీకు 6 ప్యాక్ కావాలా, చెస్ట్ కనబడాలా, ట్రైసెప్సా, బైసెప్సా, ఫుల్ బాడీ కావాలన్నా ప్రతి ఒక్కటి కూడా మంచి మంచి వర్కౌట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి. అండ్ మీకు మమ్మల్ని అడగడానికి మీ ఈగో డౌన్ అయినట్లయితే యూట్యూబ్లో చూసుకోండి. ప్రతి ఒక్కటి దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. అంతే తప్ప మేము ఫాస్ట్ ఫుడ్కే వెళ్తాము, జంక్ ఫుడ్డే తింటాము, బిర్యానీ తింటాము, అండ్ అడ్డమైన చెత్త తింటాము, బీర్లు బిర్యానీలు తింటాము, తాగుతాము. తర్వాత మేము బాడీని తగ్గించాలని అనుకొని జిమ్కి వస్తాము. మా పొట్ట యాదగిరి గుట్టలేక ముందు పెరిగింది, దాన్ని ఎట్లా తగ్గించాలి అనే ఒక చెత్త మైండ్ సెట్ అయితే మైండ్లోంచి తీసేసుకోర్రి. చెప్తున్నా కదా, మీరు సన్నగా ఉన్నారా, లావు కావాలనుకుంటున్నారా, దానికోసం చాలా రకాల ఫుడ్ ఉన్నది. ఆ ఫుడ్, ఆ స్టెప్ మీరు తీసుకోర్రి. అది హెల్తీ ఫుడ్ తీసుకోండి. మనకు ఫాస్ట్ ఫుడ్లో దొరకని మన ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. బిర్యానీస్ రెస్టారెంట్లో కాకుండా మన ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే మనకు బద్ధకం ఎక్కువ. ఇక బలిసినోడికి అయితే చల్ ఇదంతా ఎవడు చేసుకుంటారా బాయ్, నా ఇంట్లో చేసుకునేంత నాకెక్కడిది, ఇంటికి పోతే మా అమ్మ షీపులు అందుకొని 4 దంచుతుంది, నేను రెస్టారెంట్గా పోయి తింటా గప్చుప్గా ఒక బీర్ తాగి ఒక బిర్యానీ తినేసిన అంటే నా పని కొలాప్స్, అంతే ఇంటికి వచ్చి చక్కగా వండుకోవచ్చు అని చూస్తారు. సో మీరు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ చెత్త ఫుడ్ అంతా తినేస్తున్నారు, ఒక బీర్ తాగేస్తున్నారు, మంచిగా ఫ్యాట్ని నింపుకొని ఇంటికి వచ్చి పడుకుంటున్నారు. మార్నింగ్ వరకు మీ పొట్ట పెరుగుతుంది. సో తర్వాత మీరు ఎన్ని స్టంట్లు చేసినా మీ పొట్ట తగ్గదు. బేసిక్గా చాలామంది బయట సఫర్ అయ్యేది ఇదే, పొట్ట కనబడుతుంది, పొట్ట కనబడుతుంది, పొట్ట కనబడుతుంది. పొట్ట ఎందుకు కనబడుతుంది? బయట అడ్డమైన చెత్త తింటున్నావు కాబట్టి. అదే ఇంట్లో హెల్తీ ఫుడ్ తీసుకో, పొట్ట పెంచు, అది తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ 0 ఫ్యాట్, కొలెస్ట్రాల్ అనేది ఉండదు. ఇంట్లో తినే తిండికి కొలెస్ట్రాల్ ఉండదు, బయట తినే తిండికి 100% కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఆ కొలెస్ట్రాల్ ఫుడ్ ఏం చేస్తుంది, మీ పొట్ట చుట్టూ ఒక లేయర్ని తీసుకొస్తుంది. ఆ లేయర్తో మీరు చాలా స్టంట్లు పడుతూ ఉంటారు. సో అదంతా కరగడానికి మళ్ళీ ఒక 2 months వర్కౌట్లు చేయాలి, స్టంట్లు చేయాలి. సో అవాయిడ్ దట్ అవుట్ సైడ్ ఫుడ్. ఆ జంక్ ఫుడ్ని వీలైనంత వరకు మీరు తగ్గించినట్లయితే, ఈ బిర్యానీలు బీర్లు తగ్గించినట్లయితే, మంచిగా చెప్తున్నా, మీ మంచిగా చెప్తున్నా, బయట సైడ్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే మీరు తినే బిర్యానీస్లో ఎక్కువ డాల్డా ఉంటుంది, పామ్ ఆయిల్ ఉంటుంది. అది చాలా దరిద్రం, మీ హెల్త్ని ఖరాబ్ చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఇష్టపడి టేస్ట్ ఉంది అని చెప్పి ఆ బిర్యానీ తిన్నా కూడా మీకు ఆయాసం వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, కొలెస్ట్రాల్ యాడ్ అవుతుంది. ఆ కొలెస్ట్రాల్ యాడ్ అవ్వడం వల్ల మీ బాడీలో మీకు 4 అడుగులు వేసే వరకు మొసొస్తుంది. ఇదంతా దేనికి వస్తుంది, మీకు వాకింగ్ అలవాటు లేకుండా వస్తుంది అనుకుంటారు. ఎంటీ స్టమక్తో మీరు నడవండి, 5 kilometers నడుస్తారు. బిర్యానీ, చికెన్ బిర్యానీ దీన్ని నడవండి, 1 kilometer కూడా నడవరు. ఎందుకంటే ఆ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీస్లో పామ్ ఆయిల్ ఉంటుంది, డాల్డా ఉంటుంది. ఇదేమైతే అంటే మీకు ఆయాసం తీసుకొస్తుంది. ఇంకొంచెం హెవీగా ఏమైనా చేసినట్లయితే హార్ట్ స్ట్రోక్ వస్తుంది, దెబ్బకు సచ్చి ఊరుకుంటారు, రెస్ట్ ఇన్ పీస్ అవుతారు. సో అవాయిడ్ చేయండి, బయట ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. మీకు ఏదైనా నచ్చినట్లయితే ఇంట్లో తినేసేయండి. అండ్ వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు వీటిని కంప్లీట్గా బంద్ చేసేయాలి. అసలు అవాయిడ్ చేయాల్సింది బయట ఫుడ్, దాని జోలికి అసలు వెళ్ళకూడదు. వెయిట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు, లేదు మేము బల్క్ కావాలనుకున్న వాళ్ళు, ఇంట్లోనే మంచి ఫుడ్ దొరుకుతాయి మనకి. బద్ధకాన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా తినేసేయండి. సో ఇదంతా మీకు లాగ్ అనిపించినట్లయితే మీరే నాకేదైనా టిప్ చెప్పండి, నేను వింటా. లేదా నేను చెప్పే విషయాన్ని మీరు వినండి, అట్లా కూడా నాకు పేషెన్స్ ఉంది, మంచి మంచి విషయాలు చెప్తా మీకు. సో ఇక కామెంట్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు, ఊరికొకరు దాపురం అవుతారు. సో వాళ్ళని పక్కన పెట్టేసేద్దాం, నెగిటివ్ని పక్క పెట్టేసి మనం పాజిటివ్ వైపు మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాజిటివ్గానే ఉందాం. సో ఈరోజు నేను చెప్పాలనే విషయం ఏంటంటే, నాన్ వెజ్కి, ఇంట్లో దొరికే ఫుడ్కి, వెజ్కి ఈ వేరియేషన్ చెప్పాలనుకున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాలో ఫర్ Day 61. జై శ్రీరామ్.